ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశామన్నారు జనగామ జిల్లా డీసీపీ రాజమహేంద్ర నాయక్. దాదాపు 7 తులాల బంగారు ఆభరణాలు, 64 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాత్రి సమయంలో ఎవరూ లేని ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు గుర్తించారు. జనగామ, హైదరాబాద్, నాచారం, మల్కపేట, ఎల్బీనగర్తో పాటు పలు ప్రాంతాల్లో చోరీ చేశారని చెప్పారు. జనగామలో వాహనాల చెకింగ్ చేస్తున్న క్రమంలో పారిపోతున్న వారిని పట్టుకుంటే అసలు విషయం బయటపడిందన్నారు డీసీపీ రాజమహేంద్ర నాయక్. కొన్ని అఫెన్సెస్ జరిగినాయి. దీనికి సంబంధించి ఈరోజు ముగ్గురు కుటాల కుమార్ అలియాస్ దిక్ కుమార్ అలియాస్ దిలీప్, గురుగు యాదగిరి, తలతోటి ప్రవీణ్, ఈ ముగ్గురు కూడా హైదరాబాద్లో సైదాబాద్ చెందిన సింగరేణి కాలనీకి సంబంధించిన వాళ్ళు. అక్కడ ముగ్గురు పరిచయం. వీళ్ళు ఇంతకుముందు దొంగతనాలు చేసేవాళ్ళు. దీంట్లో దిక్ కుమార్ అనే అతను ఓల్డ్ అఫెండర్. ఇతని మీద సుమారు 15 కేసులు ఉన్నాయి. వీళ్ళు ఈ మధ్యన కాలంలో మన సిద్దిపేట జిల్లా చేరియాల దగ్గర ఒక తోటలో పనిచేస్తూ ఉన్నారు. ఆ తోటలో పనిచేస్తూ వచ్చిన డబ్బులకు వాళ్ళు సరిపోక, తావుడు అలవాటి వాళ్ళు సరిపోక ఈ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్న జనగాం టౌన్ కాబట్టి ఈ జనగాం టౌన్ వచ్చి రాత్రి వేళలో రైల్వే ట్రాక్ పక్కన ఉన్న ఇళ్లలో ఈ దొంగతనాలు చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర 7 తులాల 3 గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్, అదేవిధంగా 60 తులాల సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు పోలీసు వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తుంటే దొరికారు. వాళ్ళు ఇక్కడ అమ్ముదామని వచ్చారు. అయితే వాళ్ళకి అడగడం జరిగింది, మీరు అఫెన్స్ చేశారు కదా, మళ్ళీ ఎట్లా ఎందుకు ఆపారు అంటే, సార్ పోలీసు ఎక్కువగా తిరగడం, బాగా పెట్రోలింగ్ చేస్తే భయపడి వెళ్ళిపోయినాం, మళ్ళీ ఈరోజు వచ్చి మనం అమ్ముకుందామని వస్తే ఈరోజు